బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నేవీ, ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేయడానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ క్రమంలో రక్షణ రంగానికి కేంద్రం భారీగా బడ్జెట్ ను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ ఏడాది భారీ మొత్తాన్ని రక్షణ రంగానికి కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. ప్రస్తుతం మన దేశానికి ఒకవైపు పాక్, మరోవైపు చైనా, బంగ్లాదేశ్ నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే మరింత అధికంగా రక్షణ బడ్జెట్ను కేటాయించింది. ఆపరేషన్ సింధూర్తో అత్యాధునిక యుద్ధతంత్రం అవసరాలను గుర్తించిన భారత్ అందుకు తగ్గట్లు కేటాయింపులు చేసింది. గత ఏడాది రక్షణ రంగానికి 6.81 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి 7.85 లక్షల కోట్లు కేటాయించింది. ముఖ్యంగా రక్షణ దళాలు ఆధునికీకరణకి బడ్జెట్లో పెద్దపీట వేసి 22% కేటాయింపులను పెంచింది. కేంద్ర బడ్జెట్లో ఎన్డీఏ సర్కార్ రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం మూలధన వ్యయాన్ని 2,19,306 కోట్లుగా ఆర్థిక మంత్రి నిర్ణయించారు. రెవెన్యూ వ్యయాన్ని 5,53,668 కోట్లుగా ఉంచారు. ఇందులో రక్షణ రంగానికి చెందిన ఉద్యోగుల పింఛన్ల కోసం 1,71,338 కోట్లు కేటాయించారు. మూలధన వ్యయం కింద విమానాలు, ఏరో ఇంజనీర్ల కోసం 63,733 కోట్లు, నౌకాదళం కోసం 25,023 కోట్లు కేటాయించారు. శిక్షణ, ఇతర విమానాల తయారీకి అవసరమైన విడి భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగంలోని విమానాల విడిభాగాల తయారీకి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నిర్మలమ్మ తీసుకున్న ఈ 2 నిర్ణయాలు డిఫెన్స్ ఏరోస్పేస్ పరిశ్రమకు మరింత ఊతమిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నేవీ, ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో రక్షణ రంగానికి భారీగా బడ్జెట్ను కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం కన్నా 1,00,000 కోట్లకు పైగా అదనపు మొత్తాన్ని రక్షణ రంగానికి ఇచ్చింది. అంటే గత ఏడాది కన్నా ఈ ఏడాది రక్షణ రంగానికి 15% నిధులను అదనంగా కేటాయించింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా రక్షణ దళాల ఆధునికీకరణ పెద్దపీట వేశారు. ఇందుకోసం 21.84% కేటాయింపులను పెంచారు. గత ఏడాది కేవలం 1.8 లక్షల కోట్లనే కేటాయించగా ఈసారి దానిని 2.19 లక్షల కోట్లకు పెంచారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదంపై నిత్యం పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్ కు కూడా నిధులను కేటాయించారు. గత 3 ఏళ్లతో పోలిస్తే అత్యధికంగా 255 కోట్లు ఇచ్చారు. గత ఏడాది 222 కోట్లు మాత్రమే కేటాయించారు. రక్షణ రంగంలో రహస్యమైనవిగా భావించే స్పెషల్ ప్రాజెక్టులకు కూడా 1989.12 కోట్లను ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కార్ రక్షణ రంగానికి 6,81,210 కోట్లు కేటాయించింది. మూలధన వ్యయాన్ని 1,80,000 కోట్లుగా నిర్ణయించింది. సవరించిన అంచనాల దశలో 1,86,454 కోట్లకు పెరిగింది. అయితే ఈ ఏడాది రక్షణ బడ్జెట్ను ఏకంగా 7.84 లక్షల కోట్లకు పెంచింది. దేశ త్రివిధ దళాలను ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా స్వదేశీ ఆయుధాలతో సన్నద్ధం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో సైనిక ఆధునికీకరణ కోసం 2.19 లక్షల కోట్లను కేటాయించారు. కాగా గత ఏడాది రాఫెల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాల కోసం రక్షణ శాఖ ఒప్పందాలు చేసుకుంది. ఈ క్రమంలో తాజా బడ్జెట్ కేటాయింపులు రక్షణ శాఖకు మరింత ఊతమివ్వనున్నాయి. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీకి తావివ్వదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే విరుద్ధమైన డిమాండ్లను సమతుల్యం చేయడమే ఏ ఆర్థిక మంత్రికైనా ఎదురయ్యే అతిపెద్ద సవాలు అని పేర్కొన్నారు. ఇక త్రివిధ దళాలకు కేటాయించిన నిధులపై రక్షణ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం మన దేశానికి పాక్,
చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలతో భద్రతాపరమైన సవాళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశాల నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా భారత త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.